హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గురించి మార్నింగ్ ఒక వీడియో చేశాను నేను. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళొస్తూ ఇద్దరు కుర్రోళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది, యాక్సిడెంట్ అయ్యి. ఆ విషయమై ఆ ప్రదేశానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సందర్శిస్తున్నారంటూ ఒక వీడియో చేయడం జరిగింది. నేను అనుకున్నా చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడంటూ ఆ వీడియోలో చాలా ప్రశంసించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఇప్పుడు విషయం మూలాల్లోకి వెళ్తే సిగ్గేస్తుంది. పవన్ కళ్యాణ్ బుద్ధి లోపాన్ని చూసి బాధేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారో వాళ్ళ కుటుంబాల్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వాళ్ళని పిలిపించారంట. ఎక్కడికి? పవన్ కళ్యాణ్ ఎక్కడైతే సంక్రాంతి సంబరాలు చేద్దామని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారో పిఠాపుర ప్రాంతాల్లో, అక్కడికి ఈ కుటుంబాలని మార్నింగ్ పిలిపించాడంట పరామర్శించడానికి. అంటే పరామర్శించడం అంటే ఒక వ్యక్తి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది, లేదంటే వాళ్ళని ఆఫీస్లోకి పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. ఈ రెండు పరామర్శలే మనకు తెలుసు. ఎక్కడైతే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో ఆ ప్లేస్కి ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించాడు. ఉదయం నుంచి వాళ్ళు అక్కడ పడికాపులు కాస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మమ్మల్ని పరామర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మమ్మల్ని పరామర్శిస్తారు. ఎక్కడ? సంక్రాంతి సంబరాలు హ్యాపీగా జరిగే ప్లేస్లో చేతికి అందొచ్చిన కొడుకులు విగత జీవులై పడి ఉండి ప్రాణాలు పోతే ఆ బాధ గుండెలంతా నింపుకొని పుట్టెడంత దుఃఖంతో అల్లాడిపోతుంటే సంక్రాంతి సంబరాలు జరిగే ప్లేస్కి పిలిపిస్తావు పవన్ కళ్యాణ్? ఏం తింటున్నావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. కడుపుకి ఏం తింటున్నావయ్యా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్. ఏం తింటున్నావు? కొద్దిగన్నా మనిషికి ఉండే లక్షణాలు ఉంటే చాలా బాగుంటది పవన్ కళ్యాణ్. నీకు హీరో నువ్వు ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు టోటల్గా నిండు జీరో. అసలు ఎందుట్లోనూ నువ్వు క్వాలిఫైడ్ కాదు. మానవత్వం అనేది నీలో కంప్లీట్గా నశించి అధికారం మదము, డబ్బు మదము బాగా పట్టిందని నేను అనుకుంటున్నా. ఎంత 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 కండకావరం బలుపు అని బూతులు వస్తున్నాయి. ఉంటే గుండె చితికి బాధపడుతున్న తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ఆ సంబరాలు జరిగే ప్రదేశానికి పిలిపిస్తావు. వాళ్ళు బిక్కుమంట గోడ కానుకొని కూర్చుంటే ప్రాణాలు తరుక్కుపోతున్నాయి పవన్ కళ్యాణ్. నువ్వెక్కడ ఏం పీకుతున్నావు అని అందరూ అడుగుతున్నారు. అన్ని మీడియా ఛానల్స్ దీనిపైన ఫోకస్ చేస్తూ ఉన్నాయి. బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించడం అంటే దగ్గరికి వెళ్ళి పరామర్శించటం. పిలిపించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిక్కుమంటూ ఏడ్చుకుంటూ పక్కన సంబరాలు జరుగుతుంటే, కొడుకులు చేతికి అందించిన కొడుకులు చనిపోయారన్న బాధలో వాళ్ళుంటే, పక్కన నువ్వు సంబరాలు చేసుకుంటూ ఆ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే, అసలు మానవత్వం అనేది మంట గలిసిపోయిందేమో, నీలో చీము నెత్తురు చచ్చిపోయిందేమో, భావ రాగ ద్వేషాలు కేవలం నీ కుటుంబానికి సంబంధించే ఉన్నాయేమో, కడుపు కోత బాధ నీకు తెలియట్లేదేమో. కానీ ఆ దృశ్యాలు చూస్తున్న మాకైతే గుండె కరిగిపోతుంది పవన్ కళ్యాణ్. ఆ తల్లిదండ్రులు బిక్కుమంటూ అలా కూర్చుంటే మా ప్రాణాలు అల్లాడిపోతున్నాయి పవన్ కళ్యాణ్. మానవత్వం మరిచావా? బాధ్యతని విస్మరించావా? ఎవడన్నా అయితే బుక్ ఎడిగితే ఇవ్వను కానీ ₹1,00,00,000 ఇమ్మంటే ఇస్తాను అని చెప్పిన ముఖమేనా నీది? అక్కడ 2 ప్రాణాలు చనిపోతే 5 లక్షలు ఇచ్చి చేతి దులుపుకున్న నీలాంటి నాయకుడా నీతులు చెప్పేది? నీలాంటి నాయకుడా? నిన్న తిరుపతిలో కూడా మాట్లాడుతూ ఉన్నావు కదా. తిరుపతి దేవస్థాన పాలక మండలి అంతా వెళ్ళి చనిపోయిన వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి క్షమాపణలుగా అడగవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు చేస్తుందేంటి? నీలాంటి వాళ్ళని ఉదయం వీడియోలో పొగిడినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇటువంటి వాడా అండి మనకు కావాల్సింది? ఎలిమినేట్ చేసాడు సీజా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసేయండి, అవసరం లేదు మనకి. ఇట్లాంటి డిప్యూటీ సీఎం, మానవత్వం లేని మనిషి
నీ దగ్గరికి పిలిపించుకోవడమే తప్పు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరమే ఉంది. ఎళ్లి పరామర్శిస్తే ఏమవుతది? సంక్రాంతి సంబరాల్లో మీరుండాలి. ఎవడికి కావాలా సంక్రాంతి సంబరాలు? ఎవడికి కావాలి? ఎవడున్నాడు హ్యాపీగా ఇక్కడ? ఇష్టానుసారం కరెంటు బిల్లులు, నూనె బిల్లులు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సంబరాలు ఎవడు చేసుకుంటున్నాడు? ఎవడు చేసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్‌లో? నువ్వేమో సంబరాల్లో ఎంజాయ్ చేస్తూ ఉండు. ఆ కుటుంబ సభ్యులేమో అక్కడ బిక్కు బిక్కుమంటూ నవ్వాలో, ఏడవాలో బాధని గుండెల్లో దాచుకొని నువ్వొస్తావని ఎదురు చూడాలా? సిగ్గు లేకపోతే సరి. ఎంతకండి ఈళ్ళు? మీరేమంటారు దీని గురించి? నాకైతే ఛీ! మీ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. థాంక్ యూ. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.